హలో ఇన్వెస్టర్స్, నా పేరు ఆర్యన్. నేను ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్. సో బుల్లెట్ ట్రైన్ ఇప్పుడు ఈ పదం బాగా వినిపిస్తుంది. సో చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, బుల్లెట్ ట్రైన్ వల్ల ఏ ఏరియాలో రేట్లు పెరగనున్నాయి? సో ఏ ఏరియాస్లో రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి? బుల్లెట్ ట్రైన్కి అడ్వాంటేజ్ ఏ ఏరియాకు ఉంది అని అడుగుతున్నారు. సో మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బుల్లెట్ ట్రైన్ అనేది ఎక్కువగా సౌత్ రీజియన్‌కి ఎక్కువగా స్కోప్ ఎక్కువిచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి. అంటే ఇన్వెస్ట్‌మెంట్ వైస్ కూడా సౌత్ సైడ్ ఇన్వెస్ట్‌మెంట్‌లు మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. అంటే అసలు బుల్లెట్ ట్రైన్ వల్ల ఏ ఏరియాస్ ఎక్కువ రిటర్న్స్ వస్తాయి? ఎందుకు అలా రిటర్న్స్ వస్తాయని ఇవాళ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బుల్లెట్ ట్రైన్ ప్రపోజల్ రాగానే శంషాబాద్‌కి టెర్మినల్ ఇచ్చారు. అంటే హైదరాబాద్ నుంచి ముంబై గాని, హైదరాబాద్ నుంచి పూణే, హైదరాబాద్ నుంచి బెంగుళూరు అండ్ హైదరాబాద్ నుంచి మనకి చెన్నై, ఈ హై స్పీడ్ రైళ్ళు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి ఒక టెర్మినల్ ప్లేస్ కావాలి కాబట్టి ఆ టెర్మినల్‌ని మనకి శంషాబాద్ ఏరియా ఉంది. సో నో డౌట్ 100% మనకి బుల్లెట్ ట్రైన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ప్రపోజ్డ్ టెర్మినల్‌ని శంషాబాద్‌కి ఇచ్చున్నారు కాబట్టి శంషాబాద్ చుట్టుపక్కల ఏరియాలు మంచిగా డెవలప్ అయ్యే ఏరియాస్ ఉన్నాయి. సో శంషాబాద్‌తో పాటు భారత్ ఫ్యూచర్ సిటీ, ఎందుకంటే ఇప్పుడు కనెక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని కొంచెం చేంజ్ చేశారు. ఆ చేంజ్ ప్రకారం భారత్ ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ చేయడం అనేది జరిగింది కాబట్టి ఈ ప్రపోజల్ గనుక కన్ఫర్మ్ అయిపోతే సో భారత్ ఫ్యూచర్ సిటీ సైడ్ కూడా మంచి స్కోప్ ఉండే అవకాశాలున్నాయి. అండ్ మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఒక 400 ఎకర్స్ శంషాబాద్ నియర్ బై మనసానపల్లి ఏరియాలో మనకు 400 ఎకర్స్‌ని దీని గురించి పూల్ చేయడం కూడా జరిగింది. సో ఏ ఏరియాస్‌లో మనకి ఎక్కువ డెవలప్‌మెంట్ వస్తుంది అని మనం చెక్ చేసుకోగలిగితే అసలు ఎందుకు డెవలప్‌మెంట్ వస్తుందో ఫస్ట్ చెక్ చేద్దాం. బుల్లెట్ ట్రైన్ వచ్చింది అనుకుందాం. బుల్లెట్ ట్రైన్ వచ్చిన తర్వాత ఆ స్టేషన్స్ ఏర్పాటవుతాయి. అంటే హెచ్ఎస్ఆర్, హై స్పీడ్ రైల్వే స్టేషన్స్ అంటాం మనం. ఈ హై స్పీడ్ రైల్వే స్టేషన్స్ ఎప్పుడైతే మనకి స్టేషన్స్ అయినాయో, స్టేషన్స్ దగ్గరగా చుట్టుపక్కల ఎంప్లాయ్‌మెంట్ ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. అంటే ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అయింది అంటే ఆటోమేటిక్‌గా దానికి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా కేటగిరీస్ డెవలప్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ రేట్లు పెరుగుతూ ఉంటాయి. అంటే ఎంప్లాయ్‌మెంట్ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్‌గా ల్యాండ్ రేట్ పెరుగుతుంది. స్టేషన్స్ ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంది అనుకుందాం. సో దాన్ని బేస్ చేసుకొని చాలా ఇండస్ట్రీస్ సర్వైవ్ అవుతూ ఉంటాయి చుట్టుపక్కల. అదేవిధంగా ఏ రైల్వే స్టేషన్ అయినా చుట్టుపక్కల ల్యాండ్‌లో ఎక్కువ స్కోప్ దేనికి ఉంటుందంటే ఆ చుట్టుపక్కల రెసిడెన్షియల్స్‌కి స్కోప్ ఉంటుంది, కమర్షియల్స్‌కి స్కోప్ ఉంటుంది, ఎంప్లాయ్‌మెంట్ స్కోప్ ఉంటుంది. కమర్షియల్ గాని, ఎంప్లాయ్‌మెంట్ గాని ఒకసారి వన్స్ స్టార్ట్ అయింది అంటే దాన్ని బెనిఫిట్ చేసుకుంటూ ల్యాండ్ రేట్లు పెరగడం అనేది సాధారణం. అయితే ఇప్పుడు ఎలాంటి ప్లేసెస్‌లో జరుగుతున్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ షాద్‌నగర్ బెల్ట్‌కి ఎక్కువ స్కోప్ ఉంది. బుల్లెట్ ట్రైన్ వల్ల అత్యంత బెనిఫిట్ పొందే బెల్ట్ ఏదైనా ఉందంటే షాద్‌నగర్ బెల్ట్. ఎందుకు అన్నానంటే, షాద్‌నగర్‌కి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆల్రెడీ రీజనల్ రింగ్ రోడ్ అనేది దాంట్లో ఒక అడ్వాంటేజ్ అనుకుంటే, మనకి ఎయిర్‌పోర్ట్ ఉండడం అనేది చాలా 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 ప్లస్ పాయింట్ అవుతుంది. అంటే ఆల్రెడీ ఎయిర్‌పోర్ట్ ఉంది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఏమో ఎక్స్‌పాన్షన్‌లో ఉంది. అట్ ది సేమ్ టైమ్ బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. వీటికి తోడు రీజనల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ ఖరారయింది. దీనికి సంబంధించి వర్క్స్ గనుక స్టార్ట్ అయితే అండ్ బెంగుళూరు హైవేలో ఆల్రెడీ 4 లైన్, 6 లైన్ కింద వర్క్ కూడా చాలా వరకు జరిగిపోయింది. ఇంచుమించు కొత్తూరు దాటి ఇంచుమించు సోలిపూర్ వరకు ఈ వర్క్స్ అయన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో ఇవన్నీ అడ్వాంటేజ్ ఏంటి అంటే రోడ్డు పరంగా ఎక్కువ లైన్స్ ఉన్నాయి. అంటే 4 లైన్ ప్లేస్‌లో 6 లైన్స్ వచ్చేసింది. రీజనల్ రింగ్ రోడ్‌కి బేసిక్ అలైన్‌మెంట్ అనేది ఖరారయింది. దానికి సంబంధించిన వర్క్ గనుక స్టార్ట్ అయితే ఇంకొకటి ఈ షాద్‌నగర్ హైవే కన్నా ఇంకో అత్యంత అద్భుతమైన ప్లస్ పాయింట్ ఏంటి అంటే శ్రీశైలం హైవే కనెక్టివిటీ ఉండడం. సో దీనివల్ల ఏంటి అంటే శ్రీశైలం హైవే నుంచి రావాలన్నా లేదంటే షాద్‌నగర్ నుంచి శ్రీశైలం హైవే వెళ్ళాలన్నా కూడా ఒక కనెక్టివిటీ ఉండడంతో ఏమవుతుందంటే సో ఎటు పరంగా చూసుకున్నా అక్కడ బుల్లెట్ ట్రైన్ పరంగా చూసుకున్నా, రీజనల్ రింగ్ రోడ్ పరంగా చూసుకున్నా లేదంటే మనకి ఎయిర్‌పోర్ట్ పరంగా చూసుకున్నా, రోడ్స్ పరంగా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా కూడా ఎక్కువ ఆల్రెడీ డెవలప్ అయింది ఇంకా డెవలప్ అవ్వబోతుంది. ఈ రెండిటిని కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ సిటీ అంటే న్యూ హైదరాబాద్ అయ్యే అవకాశాలు ఎక్కువగా బయటున్న టాక్ ఏంటంటే ఒకవేళ న్యూ హైదరాబాద్ కింద కన్వర్ట్ అవ్వాలంటే షాద్‌నగర్‌కి ఎక్కువ స్కోప్ ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే డెవలప్ అయింది అండ్ ఫ్యూచర్‌లో ల్యాండ్ అయితే మనకు 20 సంవత్సరాలకు సరిపడా ల్యాండ్ ఉంది. షాద్‌నగర్ చుట్టుపక్కల గానీ, ఈ చుట్టుపక్కల పరిగి సైడ్ గానీ, లేదంటే బాలానగర్ దాటి గానీ, ఎంత ల్యాండ్ మార్క్ ఎంతుంది అంటే 20 ఇయర్స్ సరిపడా ల్యాండ్ బ్యాంక్ ఉండడం ఒకటి. ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ అవుతున్నాయి. షాద్‌నగర్ బెల్ట్‌కి ఈ బుల్లెట్ ట్రైన్ వల్ల ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్ సిటీకి. ఫస్ట్ ఇచ్చిన అలైన్‌మెంట్‌ని కొంచెం చేంజ్ చేసి
ఫ్యూచర్ సిటీ వైపు ఎక్కువగా పెట్టడంతో కూడా అది కూడా అడ్వాంటేజ్ అవుతుంది. బెంగుళూరు నుంచి వచ్చే స్టేషన్ ఏదైతే ఉందో నల్లమల సైడ్ మనకి ఒక స్టేషన్ ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ ఇలాంటివన్నీ కూడా అంటే స్టేషన్స్ ఎప్పుడైతే వచ్చినాయో దాని చుట్టుపక్కల డెవలప్‌మెంట్ జరుగుతుంది. భారత్ ఫ్యూచర్ సిటీకి ఇది గనక అనుకున్న ప్రపోజల్ ఫైనల్ అయ్యి ఒకవేళ ఇది పట్టాలెక్కితే గనక భారత్ ఫ్యూచర్ సిటీకి అదే ఏదైతే ఫ్యూచర్ సిటీ అనుకుంటున్నామో ఆ శ్రీశైలం హైవే సైడ్ ఉన్న కొన్ని ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలున్నాయి. బట్ కంపేర్ చేసుకుంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ అయింది కాబట్టి కొంచెం తక్కువ టైంలో మనకి ఈజీగా రిటర్న్స్ వచ్చే అవకాశాలున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ బుల్లెట్ ట్రైన్ వల్ల వచ్చే మేజర్ సినారియో ఏంటి అంటే సో వన్స్ ఈ ట్రైన్స్ సంబంధించి స్టార్ట్ అయితే కంపెనీస్ కూడా కొన్ని ఈ చుట్టుపక్కల ఏరియాస్‌లో వాళ్ళ ఎంప్లాయ్‌మెంట్స్ వర్క్ చేసుకోవడం విధంగా ఆఫీసెస్ అనేది మనకు బిల్డ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆఫీసెస్ వల్ల మళ్ళీ కొంచెం ఐటీ కూడా ఇక్కడికి దగ్గరలో అంటే శంషాబాద్ నియర్ బై కొంచెం ఐటీ పీపుల్‌కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలాగా కొన్ని కంపెనీస్ ఏమైనా స్టార్ట్ అయితే గనక బుల్లెట్ ట్రైన్ నుంచి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలున్నాయి. అయితే బుల్లెట్ ట్రైన్ వస్తుందని ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ రావు. ఇది మళ్ళీ చెప్తున్నాను. అక్కడేదో బుల్లెట్ ట్రైన్ వస్తుంది. ఆ ఏరియా మన ఒక లిస్ట్ వస్తది కదా! బుల్లెట్ ట్రైన్ ఏ ఏరియాల నుంచి వెళ్తుంది అనేది. ఆ ఏరియాస్ మనం చూసేసుకొని దాన్ని బట్టి మనము ఇన్వెస్ట్ చేసేస్తే రిటర్న్స్ అయితే రావు. అంటే బుల్లెట్ ట్రైన్ ఎళ్ళినంత మాత్రాన రిటర్న్స్ రావు. బుల్లెట్ ట్రైన్ వెళ్ళి అంటే స్టేషన్ పక్కన ఉన్నంత మాత్రాన రిటర్న్స్ రావు. స్టేషన్ కొంచెం దూరంలో ఉండాలి. సో పక్కనే ఉన్నది దీనికి కమర్షియల్‌గా వచ్చేస్తది అనుకుంటే పొరపాటు. సో అక్కడ మనకి ఎలాగైతే హైడ్రాలో కొంచెం స్పేస్ వదిలి తర్వాత నుంచే తీసుకుంటామో అదే విధంగా మనము ఇక్కడ ఈ ఏరియాస్‌లో అసలు అలైన్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? కన్‌స్ట్రక్షన్స్‌కి పర్మిషన్స్ ఎలా వస్తాయి? ఇవన్నీ తెలుసుకోవాలి కాబట్టి బుల్లెట్ ట్రైన్ వస్తుంది అని ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేసేయకుండా దానికి కొంచెం రీసెర్చ్ చేసి మనం గనక ఇన్వెస్ట్ చేయగలిగితే ఆ ఏరియాస్‌ని మీరు మంచి రిటర్న్స్ తీసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఒకవేళ బుల్లెట్ ట్రైన్ ఏరియాస్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు అనుకున్న ఏరియా ఏంటి అనేది నాకు చెప్తే ఆ ఏరియా మీద నేను ఒక్కసారి మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి ఆ ఏరియాలో ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ వరకు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు అనే దాన్ని కూడా మీకు 100% సజెషన్ చేయగలను. సో మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్‌లో ఎక్కడ పెట్టాలి అనే కన్‌ఫ్యూజన్‌లో ఉంటే యూ కెన్ కాల్ మీ. నేను మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్‌ని ఖచ్చితంగా ఒక రిపోర్ట్‌గా తయారు చేసి ఇస్తాను. సో దెన్ మీరు దాన్ని బట్టి మీరు ఒకవేళ ఏ ఏరియాలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారో ఆ ఏరియాలో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి మంచి స్కోప్ ఉంది. సో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ నంబర్ ఏంటి అంటే 9391151121. థాంక్ యూ.